హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆ బేబీకి అసలు డైపర్ అనేది ఎన్ని గంటలకు ఒకసారి మార్చాలనే దాని గురించి ఈ వీడియోలో అయితే చెప్తా. సో చివరి వరకు అయితే చూడండి. ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఎలాంటి టిప్స్ కావాలన్నా, అలాగే బేబీ కేర్ టిప్స్ కావాలన్నా సరే ఖచ్చితంగా మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. మన ఛానల్లో హెల్త్ టిప్స్ అండ్ బేబీ కేర్ టిప్స్ అయితే ఖచ్చితంగా వస్తూ ఉంటాయి వీడియోస్, కాబట్టి ఖచ్చితంగా రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి. సో అయితే బేబీకి డైపర్ అనేది ఎన్ని గంటలకు ఒకసారి మార్చాలంటే మినిమం 2 అవర్స్కి ఒకసారి అయితే మార్చాలి. అంటే నార్మల్ హెల్త్గా అంటే బేబీకి మనకి టాయిలెట్ అనేది వెళ్తుంది కదా. సో ఆ బ్యాగ్ ఫుల్గా అంటే డైపర్ ఫుల్గా అయిపోయి సైడ్స్లో అంట కొంతమందికి వచ్చేస్తూ ఉంటుంది, కొంతమందికి ఆ బ్యాగ్ అంతా ఫుల్ అయిపోతూ ఉంటుంది. సో అంతవరకు అస్సలు ఉంచకూడదు. ఎందుకంటే యూరిన్లో ఉండే బ్యాక్టీరియా బేబీకి ఇన్ఫెక్షన్ వచ్చేలా చేస్తుంది. సో దానివల్ల బేబీకి యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువ అయిపోతుంది. కాబట్టి బేబీకి మినిమం 2 అవర్స్కి ఒకసారి అనేది చేంజ్ చేస్తేనే బేబీకి హెల్తీగా ఉంటుంది, ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రావు, బేబీకి కూడా ఆరోగ్యకరంగా పెరుగుతుంది. కాబట్టి మీరు కనుక అలా ఒక గంటల తరబడి ఆ డైపర్ని అయితే అస్సలు ఉంచకండి. సో దానివల్ల ఎక్కువగా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ వచ్చి బేబీకి మంట రావడం, యూరిన్ మంట రావడం ఇలాంటివంతా జరుగుతుంది. సో దానివల్ల బేబీ ఎక్కువగా క్రయింగ్ అంటే ఎక్కువగా ఏడవడం అనేది మొదలు పెడుతూ ఉంటుంది. వీలైనంత వరకు కూడా 2 అవర్స్కి చేంజ్ చేస్తూ ఉండండి. అలా అయితేనే బెటర్. సో ఇంటి దగ్గర ఉండేటప్పుడు అయితే అవాయిడ్ చేసేయండి, డైపర్ అసలు వేయనవసరం లేదు. ఎక్కడైనా బయటికి కానీ ఎక్కడైనా జర్నీస్ చేసేటప్పుడు కానీ సో ఇలా బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం మినిమం 2 అవర్స్కి చేంజ్ చేసుకోవాలి. అలా అయితేనే బేబీ హెల్తీగా పెరుగుతుంది. సో ఇది అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు ఆ సపోర్ట్ ఇస్తారనేది కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.